వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థులను దాదాపుగా ఫైనలైజ్ చేశారు. ఈ వీడియో చేస్తున్న సమయానికి జనసేన నుంచి లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ వీళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారైనాయి. మూడో అభ్యర్థి విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మూడో అభ్యర్థిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అభ్యర్థికి అవకాశం ఉందంటున్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే సీనియర్ నేత వర్ల రామయ్య అభ్యర్థి కావచ్చని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే చింతకాయల విజయ్, రాయలసీమ నుంచి తిప్పేస్వామి వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. లింగంనేని రమేష్ని రాజ్యసభకు ఎంపిక చేస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నేతల మీటింగ్లో కులాల విషయం, కాపు నేతల డిమాండ్లు, కాపు సంఘం నేతల డిమాండ్లను ప్రస్తావిస్తూ లింగంనేని రమేష్ కష్టకాలంలో తనతో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో కాపు కులస్తులైన జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ తన కష్టాల్లో ఉన్నప్పుడు తనను వదిలేసి వెళ్ళారు. వాళ్ళు తనతో ఉంటే వాళ్ళే రాజ్యసభ సభ్యులయ్యే వాళ్ళేమో అన్నారు. ఈ వ్యాఖ్యలతో లింగంనేనికి రాజ్యసభ సీటు ఖరారు అవుతుందని అందరూ ఊహించినట్టే జరిగింది. అయితే లింగంనేని ఎంపిక తర్వాత జనసేన కార్యకర్తలని కులం పేరుతో, పార్టీ పేరుతో రెచ్చగొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సోషల్ మీడియా క్యాడర్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కమ్మ లింగంనేనికి టికెట్ ఇచ్చారా అని, చంద్రబాబు ఏజెంట్ అని, గతంలో లింగంనేని ఎక్కడైనా జనసేనలో కనిపించారా అని, అసలు ఇతను జనసేన కాదు కదా, తెలుగుదేశం కదా అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే కరకట్ట నుంచి నేషనల్ హైవేకి సూట్ కేసులు మోసి మొద్దుబారిన చేతులని రాజ్యసభకు పంపుతున్నందుకు పవన్ కళ్యాణ్కి అభినందనలని చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఏదో ఒక రకంగా జనసేన వాళ్ళని రెచ్చగొట్టాలని కొంతకాలంగా వైసీపీ వాళ్ళు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జర్నలిస్టులు, తటస్థులు ముసుగేసుకున్న కొంతమంది దీనికి ఆజ్యం పోస్తూ ఉంటారు. నేను ఇవాళ ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. బుద్ధ మురళి అని, అతను హైదరాబాద్లో ఒక రిటైర్ అయిన జర్నలిస్ట్. అతనికి ఆంధ్రాతో ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడు ఆంధ్రాలకు కూడా అడుగు పెట్టినట్టు కూడా లేదు అతను. ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు. 2009 వరకు ఆంధ్రభూమిలో తెలుగుదేశం పార్టీ బీట్ చూసేవాడు. తెలుగుదేశం బీట్ చూస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు అన్నా, తెలుగుదేశం అన్నా, ఆంధ్ర అన్నా ఇతను ద్వేషిస్తూ ఉండేవాడు. నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ భజన చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు జగన్ భజన చేస్తున్నాడు అనుకుంటా. టీడీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఈయనకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్ట్ కూడా ఇచ్చాడు. అలాంటి పోస్టులో చేసిన వ్యక్తి ఎంత హోందాగా ఉండాలి. ఇతను ఏం పోస్ట్ చేశాడంటే లింగంనేని గురించి వ్యంగ్యంగా, మాది కాంగ్రెస్ కుటుంబం, వైఎస్ఆర్ అంటే మాకు అభిమానం, టీడీపీ మా సొంత ఇల్లు, మా సొంత ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు, కమ్యూనిస్టులు అంటే మాకు ఇష్టం, హిందువుగా బీజేపీని అభిమానిస్తా, నేను ఇప్పుడు జనసేన రాజ్యసభ సభ్యుడిని అని పోస్ట్ పెట్టాడు వ్యంగ్యంగా. సో ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, వ్యాఖ్యానించవచ్చు, తప్పులేదు. కానీ ఇంత వంకరగా పోస్ట్ చేసినాడికి ఘాటుగా సమాధానం ఇస్తే, కౌంటర్ ఇస్తే మళ్ళీ తెలంగాణ కార్డు వేసుకొని ఊగిపోతారు. మా తెలంగాణ మీద దాడే అని మళ్ళీ రౌండ్ టేబుల్ పెడతారు. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాలి హైదరాబాద్ నుంచి అంటారు. కానీ ఇతను తప్పుడు పోస్టులు పెట్టి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నోరు మూసుకొని పడి ఉండాలి. మన నాగేశ్వర ఇష్యూలో కూడా ఇదే జరిగింది కదా. ముందుకు గెలికింది నాగేశ్వర్, తేడా వచ్చేసరికి తెలంగాణ ఉన్మాదులంతా రెచ్చిపోయారు. అలాగ ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. అందుకే అతని పోస్ట్ గురించి ప్రస్తావించారు. లింగంనేని రమేష్ గురించి చెప్పాలంటే ఆయన 2015 నుంచి పవన్ కళ్యాణ్తో ఉన్నాడు, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. కమ్మవాడికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే తెలుగుదేశం వారికి చేసినట్టుగా వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి అలా అయినప్పుడు తెలుగుదేశం సీటు దక్కించుకున్న సానా సతీష్ కాపు అయినంత మాత్రాన సానా సతీష్ జనసేన అవుతాడా? తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ రాజకీయ అవసరాలు, ఆ పార్టీ కోసం పనిచేసిన నేతలు, ప్రాంతాలు, కులాలను బ్యాలెన్స్ చేసుకుని అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 5 ఏళ్లలో ఏ రోజు కూడా కాపులకు కానీ కమ్మలకు కానీ రాజ్యసభలో చోటు ఇవ్వలేదు. ఆ పార్టీ నుంచి 12 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు 5 ఏళ్లలో. అందులో 6 రెడ్లే 12 మందిలో. విజయసాయిరెడ్డి అయితే 2 సార్లు ఎంపికయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, వీళ్ళందరినీ జగన్ హయాంలో పంపించాడు రాజ్యసభకి. ఒకే ఒక ఎస్సీని పంపించాడు ఆయన. మిగతా వాళ్ళలో కూడా కాపులు లేరు. ఇప్పుడు కాపుల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నారు. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే జనసేనలో కాపులకి
సింహభాగం పదవులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, తక్కువేం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 2 మంత్రులు ఉన్నారు. మొత్తం 3లో పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 2 మంత్రులు ఉంటే ఒకరు కాపు ఒకరు కమ్మ. జనసేనకి 2 లోక్సభ సభ్యులు ఉంటే 2 కాపులే, ఎమ్మెల్సీలు కాపులే, ఎమ్మెల్యేలు 11 మంది కాపులే. ఇంతగా పదవులు ఇచ్చినా కూడా ఇంకా అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సంఘం పేరుతో ఇంకొంతమంది తయారయ్యారు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు విమర్శించాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. కులాలకు అతీతంగా జనం ఒళ్ళంతా వాతలు పెడితే 11 సీట్లకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఆ పార్టీ నాయకులు వాళ్ళ బుద్ధులు బానించుకోకుండా కులాల కుంపట్లు రగిలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.